లావణ్యకి జరిగిన తన జీవితాన్ని ఎలా కోల్పోయింది, ఇలా ఎంతమంది మహిళలు వేధింపులకు గురవుతున్నారు. మస్తాన్ సాయి ద్వారా, మస్తాన్ సాయి ఉండొచ్చు, XYZ ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. శేఖర్ భాష ద్వారా లావణ్య ఏదైనా కోల్పోయిందా తన ఏదైనా అదే ఉందా నాకు అంటే ఒకటి లావణ్య తన జీవితాన్ని కోల్పోయింది, రైట్. ఎవరెవరి ద్వారా లావణ్య తన అన్యాయానికి గురి కాబడింది? ఒకటి మస్తాన్ సాయి. లావణ్యకు జరిగిన అన్యాయంలో శేఖర్ భాష పాత్ర ఏమన్నా ఉందా? లావణ్యకు జరిగిన అన్యాయంలో మాకు దొరికిన ఎవిడెన్స్ ని బేస్ చేసుకుని మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన తరువాత మీడియా సమక్షంలోకి వచ్చి విత్ ఎవిడెన్సెస్ తో ఇచ్చి చెప్పిన మాట, ఇలా కుట్ర జరిగింది, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ కైండ్లీ ఇన్వెస్టిగేట్, మళ్ళీ FIR నమోదు చేయండి అని చెప్పిన తర్వాత చెప్పాం. అది FIR నమోదు అయితే దెన్ వి విల్ డిస్కస్. ప్లీజ్. ఓకే, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు? అంటే లావణ్య కేసులో ఎలా జరిగిందని ఫస్ట్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. అవును. ఇప్పుడు ఇంకా లావణ్య వైపుకి ఏదైనా ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి చెప్పాల్సింది ఉందా? లావణ్య లాంటి మహిళలు లేదా ఇంకా ఎవరైనా మహిళలు దయచేసి ఇలాంటి పార్టీలకి వాటికి వీటికి ఒక మస్తాన్ సాయో ఇంకొక వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకూడదు అని లావణ్య స్వయంగా ఇచ్చినటువంటి కంప్లైంట్ సారాంశం. దానిలో తను చెప్పింది కూడా, నాకు ఈ హార్డ్ డిస్క్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లైన్ చూడండి, నేను ఈ హార్డ్ డిస్క్ని పోలీసులకు ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు ప్రాణహాని తప్పదు. ఎందుకు అంటే 30వ తారీఖునే నా మీద గొంతు పట్టుకొని నా మీద అటెంప్ట్ చేశాడు. నేను పోలీసు వారికి ఇన్ఫార్మ్ చేశాను, మస్తాన్ సాయి అటెంప్ట్ చేశాడు, తప్పదు. నేను మస్తాన్ సాయి చేసిన అటెంప్ట్ కి శేఖర్ భాషకి సంబంధం ఉందా? మస్తాన్ సాయి చేసిన అటెంప్ట్ కి శేఖర్ భాషకి సంబంధాన్ని పోలీసులు గుర్తించారు కాబట్టి, వాళ్ళు రికవరీ చేశారు కాబట్టి వాళ్ళు పిలుస్తారండి విచారణకి. ఆయన వెళ్తాడు, ఏదన్నా ఉంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే పంపించేస్తారు. దాని గురించి మనది ఇక్కడ డిబేట్ చేయాల్సిన అవసరం లేదుగా. ఓకేనా? క్లియరా? ఈ ఫిర్యాదు చూసినా ఏ మహిళ అయినా, ఒకసారి లైన్స్ క్లియర్గా చూడండి, కనీసం ఈ ఫిర్యాదు చూసి అయినా మహిళలు జాగ్రత్త పడతారు అని పోలీసు వారి పట్ల పూర్తి నమ్మకంతో విశ్వాసంతో హార్డ్ డిస్క్ని అలాగే సో ఈమెయిల్స్ని అన్నీ ఇస్తున్నాను, నన్ను చంపైనా హార్డ్ డిస్క్ తీసుకుంటారు, నాకు ప్రాణహాని ఉంది, నాలాగా ఏ మహిళ జీవితం ఇలాంటి వెధవలు తీసే వీడియోల వల్ల బలి కాకూడదు అనేది దట్ ఈస్ ఇంటెన్షన్. ఓకే, తను కన్సర్న్తో రికార్డ్ చేసిన, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక ప్రైవేట్ యాక్టివిటీని ఇప్పుడు మ్యూచువల్గా చేసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని రికార్డు చేయటం, మీ కాల్ నేను రికార్డ్ చేయొచ్చా? చేయకూడదు. చేయొచ్చా? చేస్తే ఏమైంది? క్రైమేగా. ఇప్పుడు ఒక ప్రైవేట్ యాక్ట్, ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఒక ప్రైవేట్ యాక్ట్ చేసుకుంటూ ఉన్నారు, దాన్ని ఆ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేయొచ్చా? మస్తాన్ సాయి తెలియకుండా రికార్డ్ చేయొచ్చా? ఓకే, ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మన డిబేట్ ఏంటి? మస్తాన్ సాయికి దీనికి అసలు ఎలా ఈ స్కామ్ జరిగింది, మహిళలు ఎలా డ్రగ్స్ బాధపడుతున్నారు, ఎలా వీరు కుట్రపూరితంగా ఇదవుతున్నారు అనేది క్లియర్ అయిపోయిందిగా. అయిపోయిందా మన సబ్జెక్ట్ క్లియర్ గా? ఇలా మధ్యలోకి వచ్చి ఒక మధ్యలో కాదు, అయిపోలా, మధ్యలోకి వచ్చి ప్రజలను మిస్లీడ్ చేయడం కోసం, ప్రజల్లో ఈ మెసేజ్ వెళ్ళనీయకుండా చేయడం కోసం, ఇంకా తను సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయినా సరే, తనంతట తాను సెల్ఫ్ కన్ఫెస్ అయిపోయి నా జీవితం నాశనం అయిపోయింది, చేతులారా నాశనం చేసుకున్నాను, ఏ మహిళ కూడా ఇలా డ్రగ్స్ బారిన పడిపోయి కానీ ఇలా అవ్వకూడదు అని సెల్ఫ్ కన్ఫెస్ అయినా సరే టార్గెటెడ్ గా చేస్తూ సబ్జెక్ట్ ని డివైడ్ చేయడానికి మధ్యలో వచ్చి దూరే వాళ్ళని ఏమంటారు? దయచేసి అలాంటి వాటిని ఎంటర్టైన్ చేయొద్దు. మీరు కావాలంటే సెపరేట్ గా పెట్టుకోండి. ఓకే, మధ్యలో దూరటం కాదు అంటే నాకు కూడా ఒక క్లారిటీ కావాలి. సెపరేట్ గా పెట్టుకుంటే మళ్ళీ మనం మళ్ళీ కొన్ని క్వశ్చన్స్ కాదండి. అతను కొన్ని వందల ఇంటర్వ్యూలు అవన్నీ ఇచ్చుకున్నాడు. ఏ రోజైనా మేము లీగల్ గా వెళ్ళి FIR చేయించిన తర్వాత వచ్చి మాట్లాడేమే కానీ వాళ్ళ ఇంటర్వ్యూల మధ్యలోకి వెళ్ళి నేను అడ్వకేట్ గా ఉన్నప్పుడు ఏ రోజైనా డిస్టర్బ్ చేశానా? వచ్చినప్పుడు మనం అలౌ చేసాం కాబట్టి అలౌ చేశారు, కరెక్టే. కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ కావాలి అంటే మీరు అయిపోయిన తర్వాత మనం అలౌ చేయొచ్చు. ఓకే, నేను ఒకటి అడుగుతున్నా, మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? శేఖర్ భాష మధ్యలో వచ్చి రావటాన్ని వదిలేసేయండి. కాదు, ఒకే ఒక మాట, నేను ఇప్పుడు లైవ్ వస్తుంది, వెనకాల నా ఫోటోలు వేస్తున్నారు, తీసుకుంటాను. కాదు, నాకు చెప్పే అవకాశం లేదా, నేను అందుకనే వచ్చాను, నేను లైవ్ వచ్చాను, మాట్లాడాను. సరే ఫైన్, నేను 2 విషయాలు చాలా క్లియర్గా చెప్తున్నా. ఓకే, నాకు కింద కామెంట్స్ వస్తుంటే, కామెంట్లు చూస్తున్నప్పుడు ఒక కామెంట్లు వస్తాయి, వీడి కళ్ళ కింద నల్లగా ఉన్నాయి అంటే, ఇంతకుముందు ఆ జుట్టులో బాగా కొంచెం హిప్పీగా ఉండేది కదా, ఆ జుట్టు చూసి వీడు పెద్ద డ్రగ్ అడిక్టే అని చెప్పి నాకు కొన్ని కామెంట్లు వచ్చినాయి. చాలా మంచిది, నేను ఇక్కడే కూర్చుంటా RTV లో,
ఎవరినన్నా సరే పిలవండి, ఓకే, డ్రగ్ టెస్ట్ చేయించండి నాకు, ఓకే, ఆల్కహాల్, డ్రగ్, ఎనీథింగ్ ఉన్నారు, నన్ను ఇక్కడ ఊరి తీసేయండి. ఏమిటి సబ్జెక్ట్ ఏంటండి? అది సబ్జెక్ట్ కాదు. ఏంటి? Point now. What నేను is the debate now? చెప్పాలనుకున్నది. What is the debate now? తను చెప్పుకున్న అవకాశం కాదండి, కాదు. అరే అసలు ఇప్పుడు నన్ను జరుగుతున్న మాట్లాడు. debate ఏంటి? రోహిత్, దాని మీరు last drug test time సంబంధం కూడా ఏంటి? ఒక్క నిమిషం దాన్ని అడుగుదాం. వందల మంది గురించి యూట్యూబ్ లో కామెంట్స్ వస్తుంటాయి. ఎందుకు? తను కాదు ఇంకొక కామెంట్ ఏంటంటే కాదు రోహిత్ శేఖర్ గారు, భాష, రోహిత్ తన గారు, గురించి comment రోహిత్ చేసిన గారు వాళ్ళు. దయచేసి వినండి సబ్జెక్ట్ డివేట్ చేయొద్దు. No, నేను debate ఒకటే చేయొద్దు. కాదు, ఇలా నేను ఒకటే చెప్తున్నా. స్వచ్ఛందంగా నేను రెడీగా ఉన్నాను చేపించుకోవడానికి. నేనేమంటానంటే, మారిపోయిన బాబు, మనిషి అని కాదు, అంటున్నారు కదా, నిన్ను ఈ మారిపోయిన మనిషి చేపించుకోవడానికి రెడీగా ఉందా? ఏమండి? కాదు, ఈమె కాదు. రెడీ, ఒకవేళ ప్రైమాఫేసి ఉంది అన్నప్పుడు పోలీసులే చేస్తారు. ఈమె రెడీగా ఉందా లేదా అన్న చెయ్యరు సార్, ఆయనకి లా తెలుసు, ఆయన అడగండి. ప్రైమాఫేసి చెయ్యరు. ప్రైమాఫేసి ఉన్నప్పుడు చేయరా? ఒక్క నిమిషం అట్లా కాదు. నాకు తెలీదు, నేను ఒకటి అడుగుతున్నాను. ప్రైమాఫేసి ఉన్నప్పుడు నేను ఇంత డ్రగ్స్ ముందుకు తీసుకొని వచ్చి- ఉండొచ్చు అనే అవకాశం. కాదు, నేను ఒక విషయం చెప్తున్నా. నేను ఒక మహిళ తరఫున ఒక బాధితురాలుగా, లేకపోతే తన జీవితాన్ని ఎలా కోల్పోయిందో చెప్పడానికి వచ్చా. తనకి డ్రగ్ టెస్ట్ గురించి నాకు అనవసరం. ఎవరు? శేఖర్ భాష డ్రగ్ టెస్ట్కి ఇది నాకు సంబంధం ఎందుకు? ఒకవేళ అమ్మాయి డ్రగ్ టెస్ట్ పోలీసులకు వెళ్ళి నిజంగా తీసుకుంది అంటే నువ్వు ప్రూవ్ చేయాలి. భయ్యా, నువ్వు రిటర్న్ కంప్లైంట్ వెళ్ళి అయ్యా ఒకటే ఒక మాట, నా ప్రాబ్లం ఆయనతో కాదు. ఇక్కడ వెనకాల టైటిల్ పెట్టారు, 3 idiots అని పెట్టారు. ఇక్కడ 3 idiots లో నేను రెడీగా ఉన్నాను. కాదు, మిగతా ఇద్దరు ఎంత idiots, మంది మహిళల మిగతా జీవితాలు ఇద్దరు చేస్తూ idiots ని thumbnails test పెట్టిస్తున్నారు మరి. చేయండి. నాకు టెస్ట్ చేయండి, ఏమండి? ఎవరు idiot తెలుస్తుంది. కాదు, ఎవరు ఎంత idiot మంది తెలుస్తుంది. మహిళల జీవితాలు నాశనం చేస్తూ దమ్ముంటే ముగ్గురిని test ఎంత మంది చేయండి. మహిళల మీద దమ్ముంటే తమ్ముళ్ళ test చిత్రం చేయండి. పెట్టేస్తున్నాడు. నేను ఇక్కడే దాన్ని ఏమంటారు? కూర్చుంటా. ఆపడానికి అంటే ట్రై చేస్తున్నాను. ఒక మగవాడికి నిజంగా అన్యాయం test జరిగితే చేయించుకోండి. ఆహా, వచ్చి కాదండి, test చేయించుకోండి. వాడికి test కాదు చేయించుకోండి. positive వచ్చింది. ఒక మగవాడికి ఎవరు idiot అండి? ఒక ఎవరు మగవాడికి idiot పెట్టారు కదా. కాదు అతను అక్కడ అయిపోయిందా? నేను చెప్పాల్సిన కాదు, సమాధానం ఒక్క నిమిషం, చెప్పాను. శేఖర్ భాష. అయిపోయిందా? నేను కాదు, నీకోసం కాదు, కాదు, ఇలా ఓకే. పెట్టిన దానికి ఆగు, నేను- చాలు. నేను కాదు. ఒక్క నిమిషం నాకు బాబు గారు. ఓకే, నా ఎక్స్ప్లెనేషన్ కాదు. idiot కాదని నేను prove చేసుకోవడానికి ఏందండి నేను చేయాల్సింది? కాదు. ఎవరు రమ్మన్నాడు ఇక్కడ? ఒక్క నిమిషం. కాదు, ఎవరు రమ్మన్నాడు ఇక్కడ అసలు? ఇదిగో అక్కడ పెట్టారు అక్కడ. కాదు. 3 సరే idiots. శేఖర్ భాష, నాకు ఒకటి సమాధానం ఒకటి చెప్పు. ఎందుకు నువ్వు లావణ్యని మాత్రమే ఒక విషయంలో ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు? ఎందుకు ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు లావణ్య? జానీ మాస్టర్ కేసులో నేను మాట్లాడలేదా? హర్ష సాయి కేసులో నేను ఒక- గరికపాటి కేసులో మాట్లాడలేదా? నాకు నీ పోరాటం ఒక్క ఏమి నిమిషం, బయలుదేరి- ఒక్క నిమిషం విజయ్ గారు, ఒక్క నిమిషం ప్లీజ్. రోహిత్ గారు. ఎందుకు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు నాకు మీరు ఎవరో తెలియదు, శేఖర్ భాష ఎవరో తెలియదు, నేను న్యూట్రల్గా ఉన్నాను. మీరు కొన్ని క్వశ్చన్స్ అడిగినప్పుడు నాకు డౌట్స్ వస్తాయి. నేను ఒక క్వశ్చన్ ఎలా క్లారిఫై చేసుకోవాలో దయచేసి నాకు చెప్పొద్దు ప్లీజ్. ఎందుకంటే నాకు కొన్ని క్వశ్చన్స్ నేను చెప్పేసి వినేలిపోయిన తర్వాత ఈ డిబేట్లో నేను కూర్చోవాల్సిన అవసరం లేదు. నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లారిఫై చేసుకోవాలో ఇట్స్ మై డిస్క్రిప్షన్. సో నేను దాన్ని తీసుకుంటా. ఇట్స్ మై కాల్ ప్లీజ్. ఓకే, నువ్వు లక్ష్మి లావణ్య డ్రగ్స్ తీసుకుందన్న విషయాన్ని ఎలాగైనా ప్రూవ్ చేయాలని అనుకుంటున్నావు, రైట్? నో ఒక్క నిమిషం చెప్తాను. దానికి ఒక డ్రగ్ సప్లయర్ని నువ్వు ఉపయోగించుకోవటం అనేది నేరమా కాదా? నాకు ఒక ఈ చెప్పు డ్రగ్ ప్లీజ్. సప్లయర్ నీకు ఫోన్ చేసి ఉంటే, రోహిత్ ఇట్లా పార్టీ చేసుకుంటున్నారు ఏంటి పరిస్థితి అంటే, ఎస్ చెప్పంటావా? నేను అదే చేశాను. నువ్వే నీ మోటివ్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళని పట్టించాలి అనా, లావణ్యను పట్టించాలనా? యా, ఎవడైతే ఫోన్ చేసి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి గురించి నాకు చెప్పాడు అనుకోండి, వాళ్ళందరి లిస్ట్ చెప్పమంట. వాడు నాకేం చెప్పాడు? లావణ్య ఇంట్లో ఈవిడ ఇంకొంతమంది వాళ్ళ పేర్లు కూడా ఏవో చెప్పాడు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా పార్టీ చేసుకుంటారు, వాళ్ళని నేను రెడ్ హ్యాండెడ్గా పట్టిస్తా అంటే వీడేం పెద్ద పతివ్రత కాదు. అక్కడ నీ మోటివ్ వాళ్ళ డ్రగ్ పార్టీ చేసుకున్నారు కాబట్టి పట్టిద్దామనా, లేకపోతే అందులో లావణ్య లేకపోతే లక్ష్మీ పడాల ఉంది కాబట్టి పట్టిద్దామనా? అది డ్రగ్ పార్టీ కాబట్టి పట్టిద్దామనేదా నీ మోటివ్? మనుషులు ఉన్నారు కాబట్టి పట్టిద్దామనేదా నీ మోటివ్? చెప్పారు. వాడు చెప్పింది లావణ్య ఇంట్లో డ్రగ్ పార్టీ జరుగుతుంది అన్నప్పుడు ఎవరెవరు ఉన్నారని చెప్పాడు? కిరణ్ అనేవాడు ఉన్నాడని చెప్పాడు. తర్వాత ఎవరో డ్రగ్ పార్టీ, నేను అనేది అదే. నీ మోటివ్ డ్రగ్ పార్టీని పట్టిద్దామనా, లేకపోతే ఆ మనుషులు డ్రగ్ పార్టీ చేసుకుంటే పట్టిద్దామన్నా? ఆ రెండింటికి డిఫరెన్స్ ఉంది, అర్థమైంది అనుకుంటాను కదా. డ్రగ్ పార్టీని పట్టించడం అనేది అసలు పాయింటే కాదు. ఓకే, ఆ మనుషులు డ్రగ్ పార్టీని పట్టిద్దామని. డ్రగ్ పార్టీ కాదు ఈవిడ. అంటే నువ్వు సామాజిక బాధ్యతతో చేసేవా, లేకపోతే వ్యక్తుల మీద ఉన్నటువంటి కోపంతో వాళ్ళని పట్టించాలనుకున్నావా? నాకు చెప్పు. ఒకటి ఏంటంటే, లావణ్య విషయంలో ఖచ్చితంగా ఆవిడ తప్పించుకొని తిరుగుతుంది. ఓకే, ఏది ఫస్ట్ వరలక్ష్మి కేసులో దొరికినప్పుడు ఆవిడ తప్పించుకొని తిరుగుతుంటే పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆవిడని సంచి చేసినప్పుడు ఆవిడ డ్రగ్స్ దొరికాయి, దాన్ని రిజిస్టర్ చేశారు. మళ్ళీ నువ్వు ఇంకెందుకు మళ్ళీ పట్టించడం నాకు అర్థం కాలేదు. అదే కదా, అదే పాయింట్. మళ్ళీ పట్టించాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఫోన్ చేసినప్పుడు నేనేం మాట్లాడాలి? అప్పుడు నువ్వేం మాట్లాడాలంటే ఆల్రెడీ ఒకటి ఫిక్స్ అయింది కాబట్టి, సాయి
నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తావు చెప్పని అడుగుని ఉండాల్సింది కదా, నువ్వు పట్టుకొచ్చి పెడతానని అన్నాడు అన్నీ ఉన్నాయి. సాయి. అన్నీ నీకు ఇస్తా. అందులో ఉన్నాయా? అన్నీ ఉన్నాయి నీకు సాయి నీకు డ్రగ్స్ ఎక్కడి నుంచి పట్టుకొస్తావని అడిగావా? సాయి దగ్గర ఎందుకు ఆ అమ్మాయి కదా తెచ్చుకునేదని వాడు చెప్పాడు. వీడి సాయి కదా పట్టుకొచ్చి పెడతానని అన్నాడు. నాకు చెప్పలేదే. అందులో అన్నాడు కదా నేను ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఎక్కడి పెడతానని నుంచో అన్నాడు పట్టుకొచ్చి కదా. పెడతానన్నాడు. మరి ఎక్కడి నుంచి పట్టుకొచ్చి పెడతావు సాయి అని అడగొద్దా? అది అడగలేదు నేను. అదే Correct, ఐడియా నేను లేదు, అడగలేదు. ఐడియా ఉండి ఉండదులేండి. ఖచ్చితంగా ఆ టైంలో మేబీ నాకు గుర్తు కూడా లేదు నేను ఏం మాట్లాడాను, బట్ నేను అది అడగలేదు. కానీ సాయి ఎక్కడి నుంచి ఈ అమ్మాయికి డ్రగ్స్ వస్తాయి ఇవన్నీ కూడా చెప్పేవాడు. బట్ వాడు ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తావు అనేది కూడా నేను అడగలేదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తావు ఇవన్నీ కూడా చెప్తే మనకి ఇన్ఫర్మేషన్ డైల్యూట్ అయిపోతుంది. ఒక పోలీస్ ఆఫీసర్గా అయినా ఒక జర్నలిస్ట్గా అయినా సరే మీరు ఒకవేళ ఇన్ఫర్మేషన్ మూలాలు అదే కదా, ఎక్కడి నుంచి లాగాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ అంటే ఇంకెంతమందికి ఇస్తుంటుంటావు మస్తాన్ సాయి, ఎంతమందికి ఇచ్చి ఉంటావు అని కూడా అడుగుని ఉండాలి కదా. నేనా ఏమో మరి అంటే మస్తాన్ సాయికి లావణ్య ఇస్తుందని నాకు చెప్పాడు. మస్తాన్ సాయికి లావణ్య ఇస్తుంది అని చెప్పాడు. సో మస్తాన్ సాయికి లావణ్య ఇస్తుంది. మరి ఇప్పుడు మస్తాన్ సాయికి లావణ్య ఇస్తున్నప్పుడు మస్తాన్ సాయి ఎక్కడి నుంచో పట్టుకొచ్చి లావణ్య ఇంట్లో పెట్టాల్సిన చాలా అవసరం ఏముంది? అదే కదా ఇప్పుడు మీరు పట్టుకున్నారు కదా రెడ్ హ్యాండెడ్గా మస్తాన్ సాయిని పట్టుకున్నప్పుడు మరి వాడు తెచ్చిన 150 కేజీలు ఉన్నాయా అక్కడ? అది దొరికిందా నాకు తెలియదు. ఏది దొరికిందా అని చెప్పాలి. 150 కేజీలు బస్తానా అది? మరి ఏమన్నా గ్రాములో కేజీలో తెలియదు. గ్రాములు 135 గ్రాములు గ్రాములు తెచ్చాడా అక్కడ? దొరికిందా? దొరికిందో లేదో నాకు తెలియదు. మరి పాయింట్ పోలీసులు నెంబర్ ఓకే. సో కానీ రిమాండ్ రిపోర్ట్ లో ఏం రాశారో దొరకలేదు. కానీ వాడికి డ్రగ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వచ్చింది కదా, ఇది తెలుసు కదా మనకి. వాడేం చెప్తున్నాడు, నాకు లావణ్య ఇచ్చింది. అక్కడ 2 రోజుల ముందే వెళ్ళి పార్టీ చేసుకుంటున్నారు వాళ్ళు. లావణ్య ఇచ్చింది కానీ అక్కడ ఒకవేళ పార్టీ చేసుకోకపోయినా నేను పట్టికలు పెట్టేస్తాను అని అన్నాడు కదా. అన్నాడు మరి పట్టికలు పెట్టొద్దులే సాయి. వద్దని చెప్పాను, మీకు ఆడియో ఇస్తా నేను ఖచ్చితంగా చెప్పాను. ఇదే కాదు అసలు జెన్యున్గా జరుగుతున్నప్పుడే చెప్పు సాయి అని కూడా చెప్పాను.